ఏంట్రా క్రికెట్ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు మ్యాచ్కి ముందే మనం గెలుస్తామని చెప్పేసరికి ఓ హుషారుగా బ్యాటింగ్ చేసావు. టాస్ ఓడిపోయినా భయపడలేదు. ఎందుకన్నా భయం? ఆ టెలిగ్రామ్ ఛానల్లో మన పేరు వచ్చింది అంటే ఇక ఆ రోజు మనల్ని ఎవరు ఆపలేరు. నేనైతే తొందరగా వెళ్ళి జాయిన్ అయిపోయా, అందుకే ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి. సరేరా, నేను కూడా జాయిన్ అవుతా. నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, మీరు కూడా జాయిన్ అవ్వండి. మ్యాచ్ ఓడిపోయాము, ఏదో అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంటికి ఎవ్వరికి కనపడకుండా వెళ్దామనుకుంటే ఈ చెన్నై ఫ్యాన్స్ ఏంట్రా బాబు ఇంతమంది వచ్చేసారు. ప్యాట్ కమిన్స్ అన్న, మీ అందరికీ కంగ్రాచులేషన్స్. టీం మొత్తం ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో దుమ్ము లేపేసింది కదా. చిప్పుగాని దొబ్బిందా ఏంటి రుతురాజ్ గైక్వాడ్? మ్యాచ్ గెలిచింది మీరు కదా, మాది ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అంటావేంటి? అదే అన్న, మీరు ఓడిపోవడానికి ప్రతి ఒక్కరూ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేశారు కదా, నీతో సహా. దాని గురించి చెప్తున్నా, ఎక్కువ చేయొద్దు. మేము మా ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం కోసం మ్యాచ్ గెలవాలనుకున్నాము, అందుకే ఓడిపోయాము. అదేంటన్నా ఓడిపోవడం ఏంటి? ఫ్యాన్స్ కోసం గెలవాలి కదా. మ్యాచ్ ఎక్కడ జరిగింది? చెన్నైలో జరిగింది. గ్రౌండ్లో ఎక్కడ చూసినా చెన్నై ఫ్యాన్సే ఉన్నారు. మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అస్సలు కనపడలేదు. అందుకే వాళ్ళు లేని చోట మేము గెలవకూడదని చెప్పి ఓడిపోయాం. అన్నా, ఈ విషయం నాతో చెప్తే చెప్పావు కానీ బయటకు వెళ్ళి ప్రెస్ మీట్స్లో అక్కడ ఎక్కడ చెప్పకన్నా. మీ ఫ్యాన్స్ విన్నారనుకో, వింటే వింటారు, చాలా ఆనందపడతారు. ఇలాంటి కెప్టెన్ దొరికినందుకు అదృష్టం అని చెప్పి ఫీల్ అవుతారు. ఓ, నువ్వు అలా అనుకుంటున్నావా? మళ్ళీ ఇండియాకి ఎప్పుడు రాకుండా చేస్తారు, జాగ్రత్త. అయినా నాకు ఒక డౌట్ ఉంది, ఫస్ట్ దానికి ఒక క్లారిటీ ఇవ్వు. చెప్పు. ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే స్ట్రాంగ్గా ఆడతారు, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా చేసింగ్ ఎందుకు తీసుకున్నావన్నా? ఏం లేదబ్బా, మొన్నటి నుంచి మమ్మల్ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ అయితే నేను గెలుస్తాము, సెకండ్ బ్యాటింగ్ ఆడితే మేము చేజింగ్ చేయలేము అని. దాన్ని ఎలాగైనా మార్చేయాలి అని చెప్పి పాయింట్స్ టేబుల్లో మీ ప్లేస్ మార్చుకున్నారు, అంతేనా? అయినా ఏమైంది ఇప్పుడు? తక్కువ 2 మ్యాచ్లు ఓడిపోయాము, అంతే కదా. మిగతా మ్యాచ్లు అన్నీ గెలిచేసి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాము. అసలు మిమ్మల్ని రానివ్వము. అన్న, చెన్నై అంటేనే ప్లే ఆఫ్స్, ప్లే ఆఫ్స్ అంటేనే చెన్నై. కొన్ని రోజులు పోతే ప్లే ఆఫ్స్ అని తీసేసి చెన్నై అని పెడతారు దానికి, తెలుసా? అప్పుడు అందరూ చెన్నైకి ఎవరు వెళ్తారు అని మాట్లాడుకుంటారు. ఏంటి ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియా వానివి, నా బాధ నువ్వే అర్థం చేసుకుంటావని చెప్పి మ్యాచ్కి ముందు ఎంతగా చెప్పాను, ఈ మ్యాచ్లో నువ్వు దుమ్ము లేపాలి అని. ఊరికే ఉండు ప్యాట్ కమిన్స్, ఈ చెన్నై వాళ్ళు పిచ్ మొత్తం మార్చేశారు. బ్యాటింగ్ పిచ్ పెడతాననుకుంటే కొంచెం పిచ్చి పెట్టేశారు. నాకు అర్థమే కాదు ఎలా ఆడాలో. అంటే ఏంటి నువ్వు చెప్పేది? బ్యాటింగ్ పిచ్ పెడితేనే ఆడతావా నువ్వు, లేకుంటే ఆడవా? ఎందుకన్ను? ఏ పిచ్ పైన ఆడతాను, కానీ బ్యాటింగ్ పిచ్ పైన అయితే బాగా ఆడతాను. నెక్స్ట్ మ్యాచ్ మనకు హైదరాబాద్లో ఉంది. బ్యాటింగ్ పిచ్ చేసుకొని ఒక సెంచరీ, టీంకి ఒక 300 గిఫ్ట్గా ఇస్తా. ఇప్పటికే 2 మ్యాచ్లు ఓడిపోయాము. నెక్స్ట్ మ్యాచ్ మనకు రాజస్థాన్తో ఉంది. ఆ మ్యాచ్ ఓడిపోయాము అంటే ఇక మనం ప్లేఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఏంటి ప్యాట్ కమిన్స్ నువ్వు ఇలా భయపడతావు? ఆర్సీబీ వాళ్ళని చూసి నేర్చుకో, ఎంత ధైర్యంగా ఉన్నారో. వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళడం 0.01% ఛాన్స్ ఉన్నా ఇంకా వెళ్తామనే నమ్మకంతో ఉన్నారు. మనకి ఇంకా 70-80% ఛాన్సెస్ ఉన్నా ఇంకా నువ్వు భయపడుతున్నావు. ఇలా భయపడితే క్రికెట్ ఆడలేమబ్బా. భయం సంగతి పక్కన పెట్టు కానీ లాస్ట్ మ్యాచ్లో దెబ్బేసావు. వికెట్లు అన్నీ పడినప్పుడు హిట్టింగ్కి పోయి, ఈ మ్యాచ్లో స్లోగా ఆడి ఏదో పొడి చేసేవాడిలాగా వెళ్ళావు. మొత్తానికి ఈ మ్యాచ్ కూడా దెబ్బేసావు. ఏంటి పరిస్థితి, కొంచెం చెప్తావా? చూడు ప్యాట్ కమిన్స్, క్రికెట్ అన్నాక 2 టీమ్స్ మధ్య జరిగే ఒక చిన్న యుద్ధం. అలాంటి యుద్ధంలో ఒకసారి మనం గెలుస్తూ ఉంటాము, ఒకసారి ఓడిపోతూ ఉంటాము. ఇవన్నీ పట్టించుకోకూడదు. క్రికెట్ అంటే యుద్ధము, క్రికెట్ అంటే బ్యాట్తో బాల్తో ఆడతారు, ఇవన్నీ నాకు తెలుసు. నేను అడిగింది నువ్వెందుకు ఆడలేదా అని చెప్పి. నువ్వు అది కవర్ చేయడానికి ఏవో శ్రీరంగ నీతులు చెప్తున్నావు నాకు. రహానే అన్న, ఈ ఐపీఎల్ ట్రిప్ ఎలా ఉంది? బాగా సాగుతోందా? చాలా ఎంజాయ్ చేస్తున్నారు రుతురాజ్. అంటే ప్రతి సీజన్ నాకు ఒక కొత్తగా ఉంటుందన్నమాట. అవును, ట్రిప్ అంటున్నావేంటి? నీకు ఇది ట్రిప్పే కదన్నా. ఏదో అలా వస్తావు, ఒక 2 నెలలు ఎంజాయ్ చేస్తావు, వెళ్ళిపోతావు. ఏదో ఒక మ్యాచ్లో ఆడతావు, మిగతా 13 మ్యాచ్లు ఈ టీంకి నాకు సంబంధం లేనట్టు అలా వెళ్ళడం, ఇలా రావడం. ఏందన్నా నువ్వు? ఏంటి రుతు, మ్యాచ్ గెలిచాక కూడా ఈ పంచాయతీ ఏంది? ఎస్ఆర్హెచ్ లాంటి ఒక పెద్ద టీం పైన మనం మ్యాచ్ గెలిచాం అంటే మ్యాచ్ గెలిచామని చెప్పి నేనేం అనకూడదు అంటావు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే ఏమంటావు తెలుసా? మ్యాచ్ ఓడిపోయాము, నెక్స్ట్ మ్యాచ్కి ప్రాక్టీస్ చేసుకుందాం అంటావు. మొత్తానికి ఆన్సర్లు అయితే రెడీగా పెట్టుకుంటావు. ఇప్పుడు ఏంటి,
నాతో ప్రాబ్లం నీకు అంతేనా? నేను వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావా? వెళ్ళిపోతాను, కానీ నా ప్లేస్లో ఎవరిని ఆడిస్తావు? నీకు ఆప్షన్ లేదు రుతురాజ్, నన్ను భరించాలి. సీనియర్ ప్లేయర్గా ఇది నా ఆర్డర్. నాకు తెలుసన్నా, అదే నీ ధైర్యమని నాకు బాగా తెలుసు. ఓపెనింగ్ స్లాట్ కోసం డెవాన్ కాన్వే లేడు, రచిన్ రవీంద్ర ఫామ్లో లేడు, ఇక మేము చచ్చినట్టు నిన్నే పెట్టుకోవాలని చెప్పి ఆటలు ఆడుతున్నావు.